హాయ్ అండి. ఈరోజు స్టఫ్డ్ క్యాప్సికమ్ మిర్చి బజ్జీ చేసుకుందామండి. దీనికోసం అయితే నేను ఒక గ్లాసు శనగపిండి, 2 టీ స్పూన్ల బియ్యం పిండి, వాము, ఉప్పు, కారము, బేకింగ్ సోడా వేసాను. బజ్జీ పిండిలాగా కలుపుకున్నాను. క్యాప్సికమ్ అయితే బజ్జీలాగా ముంచుకొని వేసుకోవాలి. కొంచెం బాగా స్లో ఫ్లేమ్లో వేయించాలండి, ఎందుకంటే క్యాప్సికమ్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి ఉడకదండి. చూడండి, అలా లో ఫ్లేమ్లో కొన్ని పన్నీర్ ముక్కలు కూడా వేసానండి. పిల్లలు క్యాప్సికమ్ తినరని చెప్పి ఇదే బ్యాటర్లో పన్నీర్ కూడా వేసాను. పిల్లలు పన్నీర్ అయితే ఇష్టంగా తింటారు కదండి. చూడండి, పన్నీర్ పకోడీ వేసాను. దీని స్టఫింగ్కి అయితే ఒక క్యారెట్, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారము, చాట్ మసాలా, లెమన్, అంతే అండి. చూడండి, ఈ విధంగా మీరు మిక్స్ చేసుకోండి. ఆ క్యాప్సికమ్ని కట్ చేసుకోవాలి. క్యాప్సికము కొంచెం పెద్దగా ఉందండి. నా దగ్గర ఉండేటివి 2 చిన్నవి, ఒకటి పెద్దగా ఉంది క్యాప్సికము. దాన్ని కట్ చేసి వేద్దామా అని చూస్తేనేమో ఆయిల్ అంతా ఇలాగా పట్టేస్తుంది క్యాప్సికమ్కి. అందుకే చిన్న చిన్నవే తీసుకున్నాను నేను. చూడండి, మీరు కూడా వింటర్లో ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. చిన్న చిన్న కిట్టి పార్టీస్కి కూడా చేసుకోవచ్చు. కాయ కాకుండా హాఫ్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు, స్టఫ్ చేసి డైరెక్ట్గా కూడా.